నమస్తే అన్నలు. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇక కొన్ని పావురాల కోసం పిట్టల కోసం అయితే కిటికీ పక్కన నీళ్లు కొన్ని బియ్యం అయితే పోసినుంటాయి. మరి అవి అత్తాయి రావు తెల్లది. టైర్ అయితే కిందకైతే వచ్చిన అన్న అయితే మనకు ఒక కెమెరా అయితే ఇచ్చినుండే. కెమెరా తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా, ఎందుకంటే డీజిల్ మొత్తం అయిపోయింది బండ్ల డీజిల్ పోసేదాకా అంటే 69.18 లీటర్ అయితే పడ్డాయి మనకు. డీజిల్ పోసుకొని కొన్ని బండ్లు లోడ్ చేసేదాకా అంటే బ్రేక్ టైం అయితే అయింది. ఏసీలో కూర్చుంటే ఏం తింటావరని బయటకు వచ్చి కూర్చుని మంచిగా తిన్నుంటి చల్లటి గాలి వచ్చినుండే. ఇంతలోనే బండి స్టార్ట్ చేసి లోడ్ చేద్దాం అన్నాడు కంటే ఫోక్ కింద పడిపోయే. దాని పిడియేందుకు నలుగురు వచ్చిళ్ళు. డ్యూటీ అయిపోయి రూమ్కి వచ్చేదాకంటే ఏం కూర వండాలో అర్థం కాలేదు. అందుకోసం షాప్ కు చికెన్ అయితే తీసుకున్నా. ఇటు సైడ్ ఏమో నీళ్ళు ఇంకా దంగిపోలేవు. రూమ్ కి వచ్చి కిటికీ ఓపెన్ చేసి చూసేదాకంటే నీళ్ళు అంతే ఉన్నాయి, బియ్యం అంతే ఉన్నాయి. పిట్టలు మాత్రం అత్తలేవు ఎంత పిలిచినా గానీ. ఉల్లిగడ్డలు చూసినప్పుడల్లా నాకు నా భార్యని గుర్తుకొస్తుంది. ఎందుకంటే అన్ని ఉల్లిగడ్డలతో నేను ఒక్క కూర వండితే నా భార్య మాత్రం 3 కూరలు వండుతుందట. చికెన్ ఉప్పేసి 2-3 సార్లు అయితే కడిగి ఉంటే కౌసు అందుకు ఉల్లిగడ్డలు మంచిగా గోలిచ్చిన తర్వాత చికెన్ వేసి రూమ్ కి అయితే తీసుకొచ్చిన. మంచిగా కలుపుకొని తిని చక్కగా వండుకుని ఇక నేను